బీహార్ టైపు ఏపీని తీసుకొచ్చారు. హ్మ్. ఈ కల్చర్ అసలు ఇప్పుడు లేదు. ఇలాంటి కల్చర్‌ని తీసుకొచ్చారు. హ్మ్. హ్మ్. అసలేమైపోవాలి రాష్ట్రంలో శాంతి భద్రతలనేవి లేవు హ్మ్. అని జెప్పేసి అంటున్నారు. శాంతి భద్రతలు లేవు అని వైసీపీ వాళ్ళు అంటం ఎలా ఉంది అంటే, దెయ్యాలు వేదాలు వల్లిస్తాయంటారు చూసారా? సింపుల్‌గా మనం కంపేర్ చేయాలంటే అలాగే చెప్పాలి. అయితే దాడులు ఎవరు చేసినా, ఎవరి మీద చేసినా సభ్య సమాజంలో నాగరికులుగా ఉన్న మనం ఎవరైనా ఖండించాల్సిందే. అయితే కంపేర్ చేయాలంటున్నాను నేను. దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరి మీద జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఏ స్థాయిలో జరుగుతున్నాయి? హ్మ్. ఏవండీ? హ్మ్. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. ఆయన మీద ఎవరన్నా దాడి చేశారా? ఆయన ఇంటి మీదకి ఎవరైనా ఎళ్లారా? అలాగే వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్క 10 మంది తప్పితే మిగతా ఎవరు ఈళ్ళ మీదకన్నా ఎళ్లారా? హ్మ్. మంచి వాలిడ్ పాయింట్ ఇది. ఎందుకెళ్ళలేదు? హ్మ్. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ లిమిట్స్ ఏంటో తెలుసుకొని ప్రవర్తించారు. విమర్శించాల్సింది కూడా ఎంతవరకు విమర్శించాలో విమర్శించి, హద్దులు దాటకుండా వాళ్ళున్నారు. ఓకే. అలా గాకుండా ఇవాళ జరిగే కొడాలి నాని, మన పేర్ని నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ, రోజా, తర్వాత జోగి రమేషు వీళ్ళ మీదకి ఎందుకెళ్తున్నారు? వీళ్ళెక్కడ దొరుకుతారని ఎందుకు జూస్తున్నారు? అంటే మీరు ప్రవర్తించినటువంటి తీరు. మీరు చేసుకున్నటువంటి స్వయంకృతం. 151 మంది ఉంటే మీరు మాత్రమే ఎందుకు ఇంతిది? హద్దులు దాటి వాళ్ళ ఇళ్లలో భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని నోటికొచ్చినట్టు మాట్లాడితే వయసుతో గూడా సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్‌ని తిట్టినప్పుడు మీ టైమొచ్చింది. మీరు జూపిచ్చారు. అప్పుడు ఫస్ట్‌లో 2014లో ఓడిపోయినప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. వాళ్ళు కొట్టారు. మేము తీసుకున్నాం. మా టైమొచ్చింది. మేము కొడతాం. గుర్తుందా? అవును. అన్నారు. అవును. 2014లో ఓడిపోయిన తర్వాత అన్న అవును. మాట ఇది. అవును. సో, ఇప్పుడు వాళ్ళు పడ్డారు. వాళ్ళ టైమొచ్చింది. వాళ్ళు కొడుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది. కానీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మనం ఖండిస్తాం. అది గౌరవించినోళ్ళు కొంతమంది ఉంటారు. ఆయనే చెప్పాడు గదా! తెలుగుదేశం ఆఫీస్ మీదకెళ్ళి ధ్వంసం చేస్తే సెంట్రల్ ఆఫీస్ మీదకి, నన్ను తిడితే ఎవడికో బీపీ వచ్చి ఉంటది. ఎళ్లి కొట్టుంటారు. నాదేం బాధ్యత అన్నాడు. ఏ బీపీ నీ కార్యకర్తలకు మాత్రమే వస్తదా? మిగతా వాళ్ళకి ఎవరికి ఉప్పు, కారం తింటలేదా? వాళ్ళకి బీపీ రాదా? తర్వాత కంపేర్ చేయమని జెప్పాను. ఒకే సంఘటన హింసాత్మకమైనటువంటి సంఘటన దారుణమైంది నూజివీడులో జరిగింది. అక్కడ ఒక కార్పొరేటర్‌ని కత్తితో పొడిచారు. కానీ దాని పూర్వపరం ఏంటంటే అతనిదేదో చికెన్ షాప్ ఏదో ఉంటే కొట్టుకుంటా ఉంటే వాళ్ళు వెళ్తూ అతన్ని చూసి నవ్వారంట. నవ్వితే వాడు కత్తెత్తుకొనొచ్చి ఫస్ట్ అతను పొడిచాడు. పొడిచిన తర్వాత వాళ్ళ అన్నొచ్చి వీడిని పొడిచాడు. ఇది చెప్పరు. చెప్పకుండా మా కార్పొరేటర్‌ని పొడిచారు, మా కార్పొరేటర్‌ని కొడాలి నాని ఇంటి మీద ఏమేశారండి? కోడిగుడ్లేసి. కోడిగుడ్లు, టమాటాలేశారు. ఆ! అది హత్యాయత్నమా? నిరసన తెలియజేయటం. కానీ మరి నిన్న మీ వాళ్ళు ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారే. మర్డర్ చేశారే నరికి. పొట్టగోసి పేగులు బయటకొచ్చినియి. దీన్నేమంటారు? స్థాయిని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి అంటే దీనికి రిలేటెడ్ ఉదాహరణ చెప్తున్నాను. కరుణ్ చంద్రబాబు గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా కూడా చేసేవారు. చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఒక థియరీ చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఏమంటే అందరూ తింటున్నారు, అందరూ అవినీతి చేస్తున్నారు కదా అంటారండి నాగార్జున గారు. కానీ అవినీతిలో కూడా డిగ్రీస్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు చేయలేదు అవినీతి, జగన్ చేయలేదా అని 2 ఒకే ఘాటున కట్టబోతున్నారు. ఇప్పుడు జంతువులు నీళ్లు తాగటం 3 రకాలు తాగుతాయి. ఒకటి లేడెళ్ళి ఒక సరస్సులో నీళ్లు తాగుద్ది. ముట్టె మాత్రం పెట్టి నీళ్లు తాగితే అసలు చలనం కూడా తెలీదు. అసలు తాగినట్టు కూడా తెలీదు. అదే ఆవు వెళ్లి తాగుద్ది. 2 కాళ్ళు పెడతది. కొంచెం మూత్తో అటు ఇటు అంటుంది. కొంచెం చలనం ఉంటుంది. తాగేసి ఎళ్ళిపోద్ది. ఇది రెండో రకం. మూడో రకం దున్నపోతు నీళ్లు తాగటం. ఇదేంటంటే ఎళ్ళటం నీళ్లు తాగదు. ఎగిరి దూకుద్ది దాంట్లోకి. దూకి మొత్తం నీళ్ళన్నీ మురికి మురికి చేసేసి తాగాల్సినవి తాగి మళ్ళీ రోడ్డు మీదకొచ్చినాక ఆ మురికిని తోకతో అందరికి కొట్టుకుంటా ఎళ్తది. 3 జంతువులే. 3 నీళ్లు తాగినియి. కానీ డిగ్రీలో ఎంత డిఫరెన్స్ ఉంది. సో, ఫస్ట్ రకం లేడిలాంటి అతనేమో చంద్రబాబు నాయుడు. వ్యవస్థ నడపడానికి అంతో ఇంతో జేయాలి గాబట్టి, మూడో రకం వచ్చేసప్పుడు దున్నపోతు రకమేమో జగన్మోహన్ రెడ్డి. ఇది 10 ఏళ్ల క్రితం చెప్పిన మాట. ఓకే.
అది క్లియర్గా ఈ 5 సంవత్సరాల పాలనలో తేలిపోయింది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేదండి? ఎవరన్నా కార్యకర్త తప్పు చేస్తే ఏబి వెంకటేశ్వరరావు వాళ్ళ మొన్నటిదాకా అందరం మాట్లాడుకున్నాం ఆయన గురించి. ఆ. తెలుగుదేశం వాళ్ళు చేసినా కానీ తీసుకెళ్ళి లోపలేసేవాడు. తెలుగుదేశం నాయకులే వెళ్ళి సార్ ఆయన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ట్రాన్స్ఫర్ చేయండి అంటే అలాంటి వాడే ఉండాలి, మీరు ఇంకోసారి ఈ విషయం దగ్గర నా దగ్గర రావద్దనేవాడు. అది లేడి లక్షణం. దున్నపోతు లక్షణం ఏంటి? వచ్చినోడిని వచ్చినట్టు అసలు మనవాడు కాదన్న తీసిపారేయండి. ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ, ఓహో అతను ఆ క్యాస్టోడా, ఆ పీకేయండి. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ అని ఉండేవాడు, ఆయన కూడా ఆ సామాజిక వర్గం, అతను పీకేయండి. అతను ఎంత మంచి ఆఫీసరు, దాని మూలన ఎంత సేవ్, ఇదేం అవసరం లేదు. ఇది దున్నపోతు లక్షణం. దాడుల్లో కూడా అదే అంటున్నాను నేను. నిరసన వ్యక్తం చేస్తూ 2 కోడిగుడ్లు వేయటమును పొట్టలో పేగులు తీయటం 2 ఒకటే అవుతుందా? అధికారం పోయి మీరు 11 సీట్లకు పరిమితమైన తర్వాత కూడా మీరు పొడి చేసి పేగులు బయటికి తీస్తున్నారే, ఇంక మిమ్మల్ని ఏం చేయాలి? ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నమాట వీళ్ళు. కాబట్టి ఓటమి వచ్చిన తర్వాత ఒప్పుకోండి మర్యాదగా, దాంట్లోనే గౌరవం ఉంటుంది. నిన్న చూసాం మంగళగిరిలో ఎక్కడో భార్యాభర్త ఇద్దరు నోటికొచ్చినట్టు పోస్టులు పెడితే గుడ్డలు ఇప్పదీసి మోకాళ్ళ మీద నిలబెట్టి కాళ్ళు పట్టిస్తున్నారు. అది కూడా తప్పే. కానీ 5 సంవత్సరాల నిర్బంధంలో మీరు అంతకంటే 100 రెట్లు చేశారు వాళ్ళ మీద. చేసినప్పుడు మాకు ఈ మాత్రం చేసే అధికారం కూడా లేదా అని వాళ్ళు కనుక ఎదురు నాలాంటి ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు. మీరు అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని ఎన్ని దారుణాలు చేశారో చూసాం ఒక పోస్టింగ్ కోసం. మీరు అదే పనిగా భార్యాభర్తలు అదే పనిగా మీరు పని కట్టుకొని చేసినప్పుడు వాళ్ళ రోజు వచ్చినప్పుడు వాళ్ళు చేయరా? ఇది లా ఆఫ్ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, నీ కర్మ నీకు తిరిగి వస్తుంది కదా, వచ్చిన రోజున ఫేస్ చేయాలి. అందుకని ఇది రాబోయే రోజుల్లో రాజకీయం చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఉదాహరణలాగా ఉండాలి అంజి గారు. అదే మనదైన రోజున మనం గనక దారుణాలు చేస్తే అవే దారుణాలు వడ్డీతో సహా మనకు తిరిగి వస్తాయి అనేటువంటి పాఠం రేపొద్దున తెలుగుదేశం వాళ్ళు అధికారం పోయి మళ్ళీ జగన్ వాళ్ళు తిరిగి వచ్చినా కానీ ఇదే జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే ఏంటంటే చట్టబద్ధమైన పాలన చేసి ఇలాంటి దౌర్భాగ్యులందరినీ కూడా కరెక్ట్ చేసి చట్టం కరెక్ట్గా పనిచేస్తుంది అనేటువంటి పద్ధతిలో చేస్తేనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. అంతేగాని ఏదో ఆపితే కాదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారమే చేయలే. మళ్ళీ మాట్లాడాలంటే వీటన్నిటి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రివి, అసలు బయటకు వచ్చి కనిపించే వరకన్నా నీ పార్టీ ఆఫీస్లో ఓడిపోయిన వాళ్ళకి ఆలింగనాలు చేసేవే కానీ ఒక ట్వీట్ చేసి ఊరుకున్నావు. బాధ్యత లేదా నీకు? కాబట్టి ఏంటంటే ఒకళ్ళ మీద బ్లేమ్ గేమ్ ఆపి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, లేదా కొన్నాళ్ళ పాటు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఒక 4 రోజుల తర్వాత ఈ ఆవేశాలను తగ్గుతాయి. తర్వాత వస్తే మీరు అందరూ కలిసి అన్నదమ్ములాగా మళ్ళీ బతకొచ్చు. అంతేగాని వాళ్ళు రెచ్చిపోయినప్పుడు మళ్ళీ రెచ్చగొట్టారంటే దీనికి 4 వ్యక్తుల ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు.